మీ అందరికీ ఒక క్వశ్చన్, వాట్ ఈస్ గేటెడ్ కమ్యూనిటీ? పెద్ద పెద్ద గేట్లున్న ఒక అపార్ట్మెంట్స్, దాన్నే గేటెడ్ కమ్యూనిటీ అంటారు. అంతకుమించి మిగతావన్నీ ఆల్మోస్ట్ ప్రాబ్లమ్సే. ఎందుకో చెప్తాను నేనండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ, నేను ఒక్కదాన్ని హైలైట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద ట్రూ సినారియో ఆఫ్ ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం కొన్ని ఫెసిలిటీస్ కోసం, పిల్లలు కింద పోయి సేఫ్గా ఆడుకోవాలి, ఇంటి పక్కన పార్కు లేదు, ఇట్లాంటి సినారియోస్ ఏమైనా ఉంటే, బేసిక్గా పక్కన వాళ్ళు కొనుక్కున్నారు, మనం ఏదో చిన్న అపార్ట్మెంట్లో ఉంటే మనల్ని బాగా చిన్న చూపు చూస్తారు, వాల్యూ ఉండదు, ఇట్లా అనుకున్నప్పుడు ఒక మినిమం ఇప్పటి సినారియోలో 1.5 నుంచి 2.5-3 కోట్లు పెట్టి జీవితాంతానికి కావాల్సిన సమస్యలు తెచ్చుకోవడమే గేటెడ్ కమ్యూనిటీ అసలు సిసలైన పరమార్థం. చాలా వరకు నేను జస్ట్ ట్రూ సినారియో చెప్తున్నాను. అంటే మన మైండ్ సెట్ అలా ఉంది, మనం అనుభవిస్తున్న సమస్యలు ఇవి. ఇక్కడెక్కడ ఎవరిని హైలైట్ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఏమయ్యేది, ఎంట్రీ అవ్వగానే సెక్యూరిటీ రీజన్స్ కోకొల్లలు ఉంటాయి. మన గేట్ సెక్యూరిటీ ఇవన్నీ సరిగ్గా ఉండదు. గుట్టాలుగా డెలివరీ బాయ్స్, లేకపోతే పార్సల్ బాయ్స్, విజిటర్స్ వీళ్ళందరూ వచ్చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఈ పాసులు ఏమో ఇవ్వాలి. కొంతమంది ఏమో రెసిడెంట్స్ కానీ టెనెంట్స్ కానీ ఆ పాసులు ఇస్తారు, ఇంకొంతమంది ఇవ్వరు. ఇంకొంతమంది నాలాంటి వాళ్ళు భయ్యా బిజాదో ఏ పాస్ వేరే పాస్ నయ్యే అని చెప్పేస్తాం. వాళ్ళు పాపం ఎంతో అనుభవించినా కూడా తప్పదు, వాళ్ళు అలా ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది అన్నమాట. అక్కడ చాలా అండ్ ఎస్పెషలీ ఈ నైట్ సెక్యూరిటీ ఇవన్నీ అయితే ఇంకా హెరాస్మెంట్. ఈ చోరకులు ఉంటారు కదా, బాగా ఇచ్చిగున్న వాళ్ళు ఈ నైట్లు లేకపోతే మార్నింగ్లు ఇట్లా దొంగతనంగానే కాపు కాస్తుంటారు. వాళ్ళ కళ్ళ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ని కాపాడడం సెక్యూరిటీస్కి పెద్ద టాస్కే. ఆ తర్వాత ఈ నాటీ పీపుల్, ఈ ప్రేమ పక్షులు గేటెడ్ కమ్యూనిటీ మెట్ల మీద పైన ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటుంటారు, నాతో రా తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా అట్లాంటి చూడకూడదు కూడా మిగతా వాళ్ళు చూసి ఇట్లా కడుగు పూసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళ బెడద నుంచి కూడా పిల్లల్ని పెద్దల్ని కాపాడాల్సింది సెక్యూరిటీయే. అదో పెద్ద ఇష్యూ. ఎప్పటికప్పుడు ఫెసిలిటీస్, ఇచ్చే జీతం సరిపోకరో, చేసే పని నచ్చకరో, ఇన్హెరెంట్ ఇరిటేషనో తెలియదు కానీ ఎప్పుడు వాళ్ళు కోపంగానే ఉంటారు ఈ సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళ కోపంలో కూడా అర్థం ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు, ఎక్కడ పడితే అక్కడ శానిటరీ ప్యాడ్స్, ఎక్కడ పడితే అక్కడ పిట్టలు కూడా కాస్త మనుషులకు ఎట్లాగో సెచ్చు లేదు, పిట్టలకు అత్త కట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ పిట్టలు కూడా రెట్టలు వేసుకుంటూ తిరుగుతుంటే, చిన్నపిల్లలు ఉమ్ముకుంటూ ఉంటే, శ్రేణాస్తులు బహిరంగంగా లిఫ్ట్లలో పోసేస్తూ ఉంటే, 2లు 3లు 4లు కూడా చేసేస్తూ ఉంటే, దాని ఓనర్స్ కూడా పట్టించుకోకపోతూ ఉంటే, పెట్ ఓనర్స్ కూడా అట్లా ఇర్రెస్పాన్సిబుల్గా తిరుగుతుంటే, సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారండి? ఫెసిలిటీ సర్వీస్ కూడా ఎంతకని చేస్తారు, ఎంతకని ఎత్తుతారు వాళ్ళు ఈ చెత్తలు. ఇక వచ్చింది వర్షాకాలం, పడిందంటే B2 B2 B1 నిండిపోతుంది. కార్లు ఇట్లా తేలుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా అవే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేస్తుంటాయి. అంతలా కట్టడాలు, మళ్ళీ ప్రతి ఒక్కరు ఇంజనీర్లు, ప్రతి ఒక్కరు డిగ్రీలు ఉన్నవాళ్ళు. ఏదైనా వర్షం వాటర్ పడితే దానికి అదే హార్వెస్ట్ అయ్యి ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏవో ఉంటాయి కదా. అట్లా చాలా కమ్యూనిటీస్లో కట్టలేదు. బిల్డింగులు పైకెత్తు లేపారు కానీ కింద ఉన్న లొటారాన్ని క్లియర్ చేసే ఆ లోట కట్టలేదు. ఇంత వర్షం పడగానే 2-3 రోజులు నిండిపోతుంది, రొచ్చు. అది కూడా ఫెసిలిటీస్ వాళ్ళే క్లియర్ చేయాలి. ఎవరికి మాత్రం ఎంత ఓపిక ఉంటుంది, వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఇక డస్ట్ బిన్నులు అంటే ఎంత చెత్తగా వేస్తారంటే రోడ్ల మీద కూడా ఆలోచించేస్తారేమో అండి. అసలు రోడ్ల మీద వేయడమే తప్పు చెప్తున్నాను నేను. ఆ కవర్లు కట్టాలి, లేకపోతే డస్ట్బిన్ నీట్గా వెయ్యాలి. డస్ట్ అంటే డస్టే, అది కూడా మన ఇంట్లో భాగమే, మన ఇంటి నుంచి వచ్చిన వేస్టే. కాస్త క్లీన్గా వేయాలన్న కామన్ సెన్స్ మనకి ఎలాగో ఏడవదు. అంచేత అది ఎత్తే వాళ్ళు కూడా పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ప్లే ఏరియా,
అస్సలు నీట్గా ఉండని ఏరియా ఏదైనా ఉంటే మెజారిటీ చాలా గేటెడ్ కమ్యూనిటీస్లో అది ప్లే ఏరియాస్ మాత్రమే. పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లు, తాగే జ్యూసులు, చిప్స్ వగేరాలు వాటి కవర్లు, ఆ పదార్థాలు అన్నీ విచ్చల విడిగా పడిపోయి ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఆడతారా, తింటారా, తింటూ ఆడతారా, తిన్న తర్వాత మనతో ఆడుకుంటారా తెలియదు. మళ్ళీ అది కూడా వీళ్ళే క్లీన్ చేయాలి ఫెసిలిటీస్ వాళ్ళు. ఏ ఒక్కరూ రెస్పాన్సిబుల్గా లేకపోవడం వల్ల కేవలం కొంతమంది బాగా సఫర్ అయ్యే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అదే సదరు ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్ అని అనిపిస్తుంది ఇవాళ రేపు అన్ని. దీనికి తగ్గట్టు ఎప్పుడు వీటితో సంబంధం లేకుండా ఈ ఇష్యూస్ ఎన్నున్నా అడ్రస్ చేయకుండా ప్రతి ఏడు ఖచ్చితంగా పెరుగుకుంటూ వచ్చే మెయింటెనెన్స్. ₹1 తీయడానికి మనం చచ్చిపోతాం. మనకి మాత్రం 2-3 కోట్ల గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామన్న పేరు కావాలి. దానికి మెయింటెనెన్స్కి మాత్రం మనం పావలా కూడా ఎక్కువ పెరిగినా కూడా కింద మీద అయిపోతాం. దేశ ఆర్థిక నిధినిచ్చి మనం ఇట్లా నిధి మెయింటెనెన్స్కి ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ దెన్ వాళ్ళు బతకాలి, ఫెసిలిటీస్ వాళ్ళు చేయాలి, ఎంప్లాయీస్ బతకాలి, ఏదైనా కొత్తగా ఏదైనా ఫెసిలిటీస్ చేయాలంటే వాళ్ళు కూడా బతకాలి. అందుకోసం మనకి డబ్బులు కావాలి. IAS, IPS లాగా ఫుట్బాల్ గ్రౌండ్, టెన్నిస్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ ఇట్లాంటి కోరికలు మన పిల్లల కోసం మనకు ఉంటాయి. ఇదే గ్రౌండ్లు బయట విడివిడిగా వాళ్ళు ఆడుతూ ఉంటే ఖర్చు పెట్టడానికి నెలకి 15-20 వేలు మనకు కావా చెప్పండి మీరే. అదే మనం ఇక్కడ కమ్యూనిటీలో డెవలప్ చేసుకుందాం, దానివల్ల మనకి ఇంత అవుతుంది, లంసం ఇచ్చేసుకుందామంటే అబ్బే మనం ఏకీభవించం. ఇక బహిరంగంగా ప్లే ఏరియాలు కాదు, పార్కింగ్ లాట్లు కాదు, అపార్ట్మెంట్స్ కాదు, ఇళ్లల్లో కూడా వచ్చి కూర్చునే స్ట్రే డాగ్స్. గేటెడ్ కమ్యూనిటీల వల్ల ఇవి మాత్రం తెగ బాగుపడిపోతున్నాయి. లాలు వచ్చాయి. RGV గారు లాంటి వాళ్ళు మాట్లాడినా మన లాల్లో ఏ జీవో వీటికి అగెయిన్స్ట్గా పాస్ అవ్వలేదు. అవి వస్తాయి, తిరుగుతాయి. వాటిని పోషించే ఆ సదరు సహృదయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కానీ ఇంకే ఈ లాలు స్ట్రాంగ్గా ఉండడం వల్ల కానీ అవి విపరీతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరందరూ నన్ను తిట్టుకున్న ఈ విషయంలో నేను ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేదేలే. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్నది ఎందుకంటే వాళ్ళు కాస్త సేఫ్టీగా ఇక్కడ ఆడుకుంటారు, తిరుగుతారు, కాస్త భయం ఉండదు, సెక్యూరిటీ ఉంటుంది. వర్కింగ్ పేరెంట్స్ కానీ పిల్లలున్న పేరెంట్స్ కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ గేటెడ్ కమ్యూనిటీస్కి అందుకే ప్రిఫర్ చేస్తారు. మ్యాక్సిమం ఫర్గెట్ అబౌట్ ద సొసైటియల్ కాంప్లికేషన్స్ ఆర్ సొసైటియల్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఇట్లా స్ట్రేస్ ఉండడం వల్ల అవి ఇట్స్ అన్ యానిమల్, మనుషులకే గ్యారంటీ లేదు. ఇక యానిమల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. అవి ఏవైనా వచ్చినా ఇబ్బంది పెట్టిన చిన్నపిల్లల్ని ఏ రకంగా అయినా కూడా ఎవడో రెస్పాన్సిబిలిటీ. కొత్తగా వస్తారు, అర్ధరాత్రి 3ంటికి 4ంటికి రెసిడెంట్స్ ఐస్ క్రీమ్ అని పెట్టి ఆర్డర్ ఇస్తారు, లేకపోతే చాక్లెట్ అని ఆర్డర్ ఇస్తారు. ఆ డెలివరీ బాయ్స్ మీద కూడా మన స్ట్రే డాగ్స్ విశ్వాసాన్ని చూపిస్తాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? పెట్స్, ఇంట్లో పెట్స్ కూడా అలాగే ఉన్నాయి. వాటిని వదిలేస్తారు, అది ఏం చెయ్యదు అని చెప్తారు. ఎందుకు చెయ్యదు? ఎన్ని పెట్స్ కూడా వచ్చే డెలివరీ బాయ్స్ని కానీ కొత్త గెస్ట్లని కానీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఇది అసలు సపరేట్ ఎంటిటీ. దీని గురించి అసలు ఒక 2-3 ఎపిసోడ్ని సపరేట్గా చేయాలి అని అనిపిస్తుంది. మారాలి. ఇట్స్ నాట్ రాంగ్ టు హ్యావ్ అన్ యానిమల్, ఇట్స్ నాట్ రాంగ్ ఆర్ బ్యాడ్ టు బీ అన్ యానిమల్ లవర్, ఇట్స్ గుడ్. కానీ ఆ సహృదయాన్ని తోటి మనుషుల మీద కూడా చూపించు. నీ లవ్ వల్ల, వాటి మీద చూపించే నీ ఎఫెక్షన్ వల్ల పక్కన వాడు ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఆలోచించాలి ఎక్కడ. కామెడీగా నేను చెప్పిన బయట అందరం ఫేస్ చేస్తున్నటువంటి మరీ ముఖ్యమైన ట్రాజెడీ ఇది. గేటెడ్ కమ్యూనిటీలో ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే ఉందో అది మెయిట్స్. యాప్స్లో వీఆర్ అవైలబుల్ అని పెట్టే మెయిట్స్ 200-300 మంది. మన ఇంట్లో హెల్పర్ రాకపోతే ఎవరికి ఫోన్ చేయి, ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, ఇప్పుడు నేను రాను, పనికి ₹1000 ఆర్ 2000 మాట్లాడుకుంటే నాకు పర్ డే 400 ఇస్తే వస్తా, 500 ఇస్తే వస్తా, ఒక్కరోజు పనికి నేను రాను, 2 రోజులు పనికి నేను రాను, ఇలా అంతా మాట్లాడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలు. ఈ విషయంలో మా కెమెరామ్యాన్కి నా అందం కనిపించింది. హెయిర్ కొంచెం బ్యాక్ వేసుకోమని సలహా కూడా ఇచ్చాడు. ఎవరెటు పోయినా పర్వాలేదు, మేము ఆన్ స్క్రీన్ మాత్రం సరిగ్గా ఉండాలన్నమాట. ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఎన్ని ఇష్యూస్ అని అవన్నీ కూడా పక్కన పెట్టుకొని మేము కొనుక్కున్నాం చూడండి, మా ఇల్లు చూడండి, మా ఇంట్లోని ఇంటీరియర్స్ చూడండి, వాటి లోపల ఉన్న మేము జకార్తా నుంచి తెచ్చినటువంటి ఆ పీస్ చూడండి, టోక్యో నుంచి తెచ్చినటువంటి ఈ పీస్ చూడండి అని అంటాం. ఇంటి వరకు ఓకే, బట్ ఇంటి బయట మనం వేసే చెత్త, పోగు చేసే చెదారం, స్టాగ్నెంట్ అయిపోయే ఆ రెయిన్ వాటర్,
ఫ్లోర్స్లో కింద మెట్ల మీద చెత్త తీస్తున్నప్పుడు క్రమంలో ఇది అయిపోయినా అంటే సరిగ్గా తీయకపోయినా డస్ట్ పేరుకుపోయే ఆ చెత్త, దాని నుంచి వచ్చే ముక్కు పుటాలు అదిరిపోయే సుగంధ పరిమళాలు, వీటన్నిటికీ హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? వీటన్నిటి మధ్య మనం బతికి పెరుగుతూ నిరంతర కష్టాలు అనుభవిస్తూ పాకుతూ ఉంటాయి లిఫ్ట్స్. ఫాస్ట్గా రావాలి కదా, వాళ్ళు ఏదో సెట్ చేసి ఉంటుంటారు, పాకుతూ ఉంటాయి. ఎప్పుడు లిఫ్ట్స్ అన్నీ సర్వీస్లో ఉంటూ ఉంటాయి. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా, 28th ఫ్లోర్ అయినా, 35th ఫ్లోర్ అయినా దిగుతూ ఉండాలి, ఎక్కుతూ ఉండాలి. పోన్లే ఎక్సర్సైజ్ అని అనుకోవచ్చు, బట్ నడవలేని వాళ్ళు ఏం చేయాలి? అదో పెద్ద సమస్య. ఎప్పుడు ఇక్కడ ఈ ప్రొవిజనల్ స్టోర్స్ వగేరాలు ఎప్పుడు క్లోజ్ అవుతాయో తెలియదు, ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. అది ఇంకో పెద్ద సమస్య. దానివల్ల మన ఈ ఆన్లైన్లో 5 నిమిషాలకి 2 నిమిషాలకి వచ్చే యాప్స్లో ఛార్జులు, ఆ ఛార్జులు, ఈ ఛార్జులు 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నా కూడా మనకు అసెన్షియల్స్ అవసరం కాబట్టి పెట్టుకోవాలి, బుక్ చేసుకోవాలి, ఏడుచుకుంటూ నవ్వుతూ వాడికి ఇవ్వాలి, తెచ్చుకోవాలి. ఇట్లా గేటెడ్ కమ్యూనిటీలో పేరుకు మాత్రమే ఉంటాం, కానీ గుట్టాలుగా పేరుపైన కష్టాల్ని మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. అందరిలాగే మీరు ఉన్నారా? అయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ అడ్డమైన కమెంట్లు నాకు అవసరం లేదు. నచ్చకపోతే రాయల్గా ఏ కమెంట్ చేయకుండా తిప్పేయండి. ఇంకోసారి వీడియో చూడకండి. నా వీడియోల దగ్గరకు వచ్చి తిట్టడానికి వీడెవరట? వీటికి వచ్చి నేను తిడితే అమరాబుతులు మీకు బాగుంటుందా? అంచేత లైక్ చేయండి, షేర్ చేయండి చాలు. ఛానల్ నేను పెట్టానని మళ్ళీ తెలియదు ఎవరికి, ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ. పెట్టి సంవత్సరం అయింది. సో అందుకే సునైనా ది ఒరిజినల్ అనే ఒక ఛానల్ ఎగ్జిస్ట్ అవుతుందని గమనించి ఈ 123K సబ్స్క్రైబర్స్ని నేను ఏదైనా మాట్లాడుతున్నాను సెన్సిబుల్గా అనుకునే వాళ్ళు ఇంకా పెంచవలసిన ప్రార్థన. సరే, డ్రెస్ చేంజ్ చేసుకొని నేను నెక్స్ట్ ఎపిసోడ్ చేయాలి. బాయ్. అక్కడున్న ఆడవాళ్ళకే కదా, మా ఆడపడుచుకే, నాకు మా అత్తగారికే కదా, ఎన్ని వాళ్ళు వేసుకుంటారు, నాకు కూడా బాగుంటుంది లైఫ్ అని చెప్పి తాహతకు మించిన సంబంధం కట్టం ఎక్కువ ఇచ్చి చక్కగా ఊరంతా పందిరి వేసి, ఊరంతా కాకపోయినా మా ఇంటి ముందంతా పందిరి వేసి పెళ్లి